హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నితి కుంక వ్లాగ్స్. ఈరోజు మన ఫిష్లకి ఫీడింగ్ ఫుడ్ వేస్తున్నాం మేము. ఆ వీడియో ఇప్పుడు మీరు చూడండి. ఓకే, సో మన ఫిష్ ఎక్కడ ఉన్నాయి స్నితి? ఈడున్నాయి. ఓకే, ఫస్ట్ ఏ ఫిష్ ఫుడ్ వేద్దాం మనము? మనం ఫ్లవర్ అండ్ ఫుడ్కి వేద్దాం. ఫ్లవర్ అండ్ వేస్తామా? ఓకే, ఈ ఫ్లవర్ అండ్ ఫుడ్ ఫిష్ ఫుల్ యాక్టివ్గా తింటుంది కదా. సో అది ఆల్రెడీ డాన్స్ చేస్తుంది నేను చూసి. తినేసింది. మనం ఈ వీటికి వేద్దాం. ఏం చేయాలి? ఓకే, ఇప్పుడు డాన్స్ తీసుకుంటుంది. ఇక్కడికి వచ్చి ఫిష్ చూడండి, ఫ్రీ ఎలా తింటాయి చూడండి. వీడియో టెట్రా ఫిష్ యాక్టివ్గా తినేస్తున్నాయి అంత. యాంజిల్ ఫిష్ కూడా తినేసింది ఫుడ్. ఇంకో ఆరెంజ్ ఫిష్ ఏదిరా? ఇది కాదు, పింక్ ఫిష్ తినవా? చచ్చిపోలేదు. ఇంకో బ్లూ కలర్ ఫిష్, ఇంకో రెండు ఉన్నాయి ఆరెంజ్ ఫిషెస్. అక్కడ ఉంది. పండుకున్నావా? దాని లేపు మిక తినిపో అని చెప్పు. ఓకే, యాంజిల్ ఫిష్ తినేస్తున్నాయి, వీడియో ఫిష్ తినేస్తుంది, చింటుగాడు కూడా తినేస్తున్నాడు. తిన్నాడు. మనం వేసినప్పుడే తిన్నారు. మరి బంటుగానికి అదేం చేసింది స్మృతి? ఎంత కలర్ఫుల్ ఉన్నది. బెటా ఫిష్. అట్లా బబుల్స్ ఎందుకు వస్తుంది స్మృతి పైన? బబుల్స్ అవి నెస్టింగ్ చేస్తే అవి ఫీమేల్ ఉంటే అవి ఎగ్స్ పెడతాయి. మరి ఎక్కడి నుంచి చేస్తాం? ఈ గ్లాస్ ఎందుకు పెట్టినావు స్మృతికి దీంట్లో? గ్లాస్ మనం అవి హైడ్ చేయడానికి, అవి పండుకోవడానికి. అప్పుడప్పుడు దాంట్లో వండుకుంటుంది, హైడ్ చేస్తుంది కదా. అన్ని తినేసినాయి ఫుడ్ ఇది. ఓకే, మమ్మీకి తిన్నాయా? చింటిగాడు తిన్నాడా? చింటిగాడిని చేయబెడితే వస్తుండా? ఓకే, సో మన ఫిష్ అక్వేరియంకి చాలా వైర్లు పెట్టాల్సి వస్తుంది కదా స్మృతి. ఈ వైర్స్ అన్ని ఇక్కడ ఒక దగ్గర పెడితే ఏమవుతుందంటే హీట్ అవుతుంది ప్లగ్ పాయింట్. ప్లస్ ఈ వాటర్ కూడా డౌన్లో ఉంది కాబట్టి వచ్చి దాంట్లోకి పోతే డేంజరస్. సో ఎవరు ఇట్లా పెట్టొద్దు అక్వేరియం, అర్థమైందా? సో ప్లగ్ పాయింట్ అనేది కొంచెం హైట్లో ఉండాలి. ఎవరైనా ఫిష్ అక్వేరియం మెయింటైన్ చేసే వాళ్ళు ఈ జాగ్రత్త తీసుకోవాలి. సో 2-3 అక్వేరియంస్ ఉన్నాయి కాబట్టి మనకి ఒక్కొక్క దానికి ఏమేమి పెడుతున్నాం మనం. ఒక్క అక్వేరియంకి ఏమేమి ఉన్నాయి? హీటరు, బబులరు, ఫిల్టరు, లైట్, ఇవన్నీ 8 ప్లగ్స్ ఉన్నాయి. 6, 7, 8 ప్లగ్స్ పెట్టాలంటే దానికి దానికి పెడితే ఏమవుతుంది? డేంజరస్. సో మనం ఏం చేసినాము, దీనికోసమే అమెజాన్ నుంచి ఒక ప్రోడక్ట్ బుక్ చేసి తెచ్చినాం. అదేంటో చూద్దాం, అన్బాక్సింగ్ చేద్దాం. దగ్గర వస్తే మంచిగా ఓపెడుతుంది బాక్స్. ఇద్దరు ఎవరో ఇప్పండి, కొట్టుకోకండి. ఏంటిది? గిజ్గా ఎసెన్షియల్ పవర్ సాకెట్ అనేది ఒక పవర్ సాకెట్. ఇదేంటిది? 8 సాకెట్స్ ఉంటాయి దీంట్లో. ఒకటేమో ఈ 6 ప్లగ్స్ పెట్టడానికి ఉంటాయి, 2 ఏమో మొబైల్ ఛార్జెస్ ఉంటాయి, C టైప్ కూడా ఛార్జెస్ ఉంటాయి, మన పవర్ ఆన్ బటన్ కూడా ఉంటుంది. ఓకే, దీని రేటింగ్ కూడా బాగుంది కాబట్టి మనం తీసుకున్నాం. సో దిస్ ఈజ్ అవర్ ప్రోడక్ట్. సో ఒకటే బాక్స్ ఎన్ని పెట్టచ్చు మనం? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ప్లగ్స్ పెట్టచ్చు. సో అప్పుడు ఏం టెన్షన్ ఉండదు. అప్పుడు పైన పెట్టిన అనుకో దీంట్లో వాటర్ కూడా ఓపెన్ ఉంటాయి. డౌన్లో ఇది హైట్లో ఉంటాయి, ఆ పైప్స్ అన్నీ కిందకి ఉంటాయి డౌన్లో, మిగతా వాటిలో. మరి దీనికి వాటర్ కూడా ఇస్తుంది, ఆన్ ఆఫ్ పెట్టచ్చు. అర్థమైందా? సో ఇది పెడితే మనకి సేఫ్గా ఉంటుంది అక్వేరియంస్కి. అదేం లేదు ఫర్ అవర్ ఫిష్ అక్వేరియం మెయింటెనెన్స్. ఓకే స్మితి, ఇప్పుడు మన ఈ ప్రోడక్ట్ అమెజాన్ ప్రోడక్ట్ ఉందా ప్లగ్ అక్కడ పెట్టినాం. ఎట్టుందో చూడండి ఇప్పుడు అక్కడ.
హ్యాపీ ఉంది, హైట్లో ఉంది కదా. సో ఈ పైప్లో నుంచి వచ్చిన బబులర్ నుంచి వచ్చిన స్ప్రింకిల్స్ వాటర్ వైర్స్ నుంచి కిందికి పోకుండా మనం లెవెల్ పైకి పెట్టినాం హైట్, ఓకేనా. సో దాంతో ఆ వైర్స్ నుంచి వాటర్ అనేది ప్లగ్లోకి పోవు, షార్ట్ సర్క్యూట్ కాదు, అర్థమైందా. అప్పుడు మన అక్వేరియం సేఫ్, ఫిషెస్ కూడా హ్యాపీ, ఏం టెన్షన్ ఉండదు ఇంకా అప్పుడు. సో మళ్ళీ మనకు కావాలన్నప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తే ఇక్కడ ఒక దగ్గర ఆఫ్ చేస్తే అయిపోతుంది, ఓకే. కానీ పిల్లలు ఎప్పుడు వైర్స్ స్విచ్లు ముట్టుకోవాలి, ఓకేనా. ఓన్లీ పెద్దవాళ్ళే మెయింటైన్ చేస్తారు. కాబట్టి ఎవరైతే ఇట్లా మల్టిపుల్ ప్లగ్స్ పెట్టాలనుకుంటారో వాళ్ళు అమెజాన్ ప్రోడక్ట్ పర్చేస్ చేయొచ్చు, ఓకేనా. కావాలనుకుంటే దీని లింక్ మన డిస్క్రిప్షన్లో యాడ్ చేద్దాం, ఓకే. సో దిస్ ఈజ్ అవర్ వీడియో, ఓకే. ఓకే ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఎవరికైతే అక్వేరియం ఉందో, ఫిష్లు అంటే ఇష్టం ఉందో, వాటిని మంచిగా మెయింటైన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫిష్లు అంటే ఇష్టం వాళ్ళు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే వాళ్ళకి ఏమి ఇస్తారు? ఫ్లవర్ అండ్ ఫిష్ ఇస్తావా గిఫ్ట్? చింతగానే ఇస్తావా? ఓకే, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.